వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్. కదం తొక్కిన కౌలు రైతులు. సెక్రటేరియట్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం. తెలంగాణలో అదాని పెట్టుబడులపై పునరాలోచిస్తాం. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. ఐదోసారి నేనే ముఖ్యమంత్రి, ఇది కన్ఫర్మ్. తెలంగాణలో అదానితో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. పోలీస్ బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే. దమ్ముంటే ఇండిపెండెంట్ గా నిలబడి గెలువు, పవన్ కు రోజా సవాల్. నాగ చైతన్య శోభిత వివాహ వేడుకలపై స్పందించిన నాగార్జున. అల్లు అర్జున్ పుష్ప 2 మళ్లీ వాయిదా. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసన చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అయితే బదులుగా వాటిని పెంచిందని, ప్రజలపై 6,000 కోట్ల రూపాయల భారం వేసి మరో 11,820 పెంచాలని యోచిస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతా ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు. మీ నాయకుడు ఇక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై, లాలూచిబడి, సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే, ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా, ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లాలూచిపడతా ఉన్నారు, లొంగిపోతా ఉన్నారు. కాబట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం. పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు అసెంబ్లీలో వాదులాడుకుంటా ఉన్నారు. ఇద్దరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు. పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము, 2022-23 ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమేది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరికి శాపమైంది? ప్రజలకు శాపమైంది. నిజమే, ఇవాళ మీరు చెప్పింది ఏంటి? మీరు ఎన్నికల ముందు అన్నీ తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే ఛార్జీలు పెంచమన్నారు. కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి 18,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపబోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి
రాష్ట్ర వ్యాప్తంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కదం దొక్కిన కౌలు రైతులు, సొసైటీ సభ్యులు దేవస్థానం భూముల్లో కౌలు రైతులు కట్టుకున్న ఇళ్లను తొలగించవద్దని, శాశ్వత భూ యాజమాన్య హక్కు చట్టాన్ని ఇవ్వాలని, కౌలు రైతులకు శిస్తులను పెంచవద్దని, అదేవిధంగా CCF, FLC, జాయింట్ ఫార్మింగ్ సొసైటీల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని, సొసైటీలకు కూడా SC, ST సప్లై నిధులు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలను ఈ సొసైటీలకు వర్తింపచేయాలని, సొసైటీలకు రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సక్కిరెడ్డిపల్లి మండలం గొంది గ్రామం నుండి సక్కిరెడ్డిపల్లి సమతా కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం నాయకులు డేగ ప్రభాకర్, కె సత్యబాబు, చెల్లిపోయిన కేశవశెట్టి, దేవ రాజేంద్ర ప్రసాద్, నల్లి బుజ్జిబాబు, సరిల్లా, విజయప్రసాద్ తదితరులు ప్రదర్శనకు అగ్రభాగా నిలిచారు. సుమారు 6 కిలోమీటర్ల మేర జరిగిన ఈ ప్రదర్శన ఎర్ర సముద్రంలా మారి ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అనంతరం సమతా కళ్యాణ మండపంలో సదస్సు జరిగింది. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం నవంబర్ 22న SPF పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం 6వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. CS శాంతకుమారి వస్తున్నారు, పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. తాను ఎమ్మెల్యేనని చెప్పిన మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టి వస్తే ఫ్లోర్ అంతా ఎవరు ఉండకూడదని ఈ సందర్భంగా పోలీసులు మేఘారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను SPF సిబ్బంది గుర్తుపట్టకపోవడం వల్లే వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేను గుర్తుపట్టడం లేదని SP తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవటం ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్న వ్యాపార ఒప్పందాలు, తెలంగాణలో అదానీ పెట్టుబడులు ఇచ్చిన విరాళాల గురించి కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు, సర్కార్లతో వ్యాపార ఒప్పందాలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి లోబడి వ్యాపారాలను తెలంగాణలో అనుమతిస్తామని, అది అదానీ అయినా అంబానీ అయినా సరే అంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అదానీపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని నిరూపమైతే తెలంగాణలో ఆయన పెట్టుబడిపై పునరాలోచన చేస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. శుక్రవారం రోజున గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ అదానీకి ఇప్పటివరకు ఇంచు భూమి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు 2014కి అదాని సంపద ఎంత, వారి ఆస్తులు ఎంత,
ఈ 10 ఏళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే, లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం. కేవలం 10 ఏళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం. కేవలం అధికార యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం. రాహుల్ గాంధీ గారు చెప్పడం, చట్టరీత్యా ఎవరైనా దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీలో కానీ ఇతరతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము, దేశ సంపదకి విఘాతం కలుగుతోంది. ఇది ఆర్థిక నేరం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు ఛేదించుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలవిడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది. ఇలా అమెరికా సంస్థలు చెప్పడం ఇది తేట తెల్లమైంది. రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనవి. ఇవాళ దేశంలో ఒక 100 కోట్ల కరప్షన్ జరిగింది అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టినట్టు సందర్భం. నేషనల్ హెరాల్డ్ పేపర్లో, మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించిన పరిస్థితి. మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదవిప్పపోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి, అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి, మీరు మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తిగా ఈ దేశంలో ఇంత బాజాప్తా దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది. తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి, జేపీసీ కమిటీని వేయాలి, తద్వారా విచారణ జరపాలి. ఎక్కడెక్కడ ఏ రకంగా బ్రైబ్ చేశారు, తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందడం మూలన తాను 5వ ముఖ్యమంత్రిగా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 4లో వర్షన్ 1 ఇప్పుడు ప్రారంభమైందన్న, డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. 6 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్డుతో పాటు ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా సభలో వెల్లడించారు. 3 ఏళ్లలో అమరావతికి ఓ రూపం తెస్తామని తెలిపిన చంద్రబాబు 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ నుంచి తాను కూడా గేర్ మార్చుకుంటానని, తనతో కలిసి ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలని కోరారు. అమరావతి నిర్మాణం పూర్తుంటే ఏడాదికి 10 రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయలు వచ్చేవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం 2 ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే
ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి, గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తున్న దశ. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం, వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణలో అదానితో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిరోజు అదానిని విమర్శించే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు మద్దతునిస్తున్నారా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికే విరాళాలు ఇవ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ చెప్పారు. నీకిది నాకదని ఏదో పెద్దదే ఆశించిస్తానని అన్నారు. మరి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల అదాని నుంచి విరాళం తీసుకుంది. రాహుల్ గాంధీకి తెలిసి తీసుకున్నారా లేక తెలియకుండా తీసుకున్నారా? కాంగ్రెస్ జాతీయ పార్టీ, దానికి దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలి కదా. కానీ ఢిల్లీలో అదాని మంచివాడు కాదు, గల్లీలో మాత్రం అదాని మంచోడు. కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి, ఢిల్లీలో మరో నీతి. బీజేపీది డబుల్ ఇంజిన్ అంటున్నారు. మరి కాంగ్రెస్ది డబుల్ స్టాండర్డ్స్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1. కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ, వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్టులతో పాటు
ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా. ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్తారా, చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుంది. భూసేకరణ పేరుతో నిర్బంధకాండ కొనసాగిస్తుంది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటుంది. ఫార్మాసిటీపేట, లగచర్ల రైతులు తిరగబడిన ఘటన మరొక ముందే తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, కొంగరకాలంలో మరోసారి రైతులు తిరగబడ్డారు. ప్రాణం పోయినా ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలు ప్రయత్నించారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించి సర్వే పనులు చేపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి రోజా సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ను ఇండిపెండెంట్ గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి రోజా సవాల్ విసిరారు. టీడీపీతోనో బీజేపీతోనో ఎవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలేదని చురకలు అంటించారు. నీ బలమేంటో గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడినప్పుడే తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు రోజా. నేను నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను, ఇవాళ ఓడిపోయినా రేపు నేను మళ్లీ గెలవగలంటూ వ్యాఖ్యానించారు వైసీపీ నేత రోజా. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని తెలిపారు రోజా. అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది. నాగార్జున పెద్ద కొడుకు హీరో నాగ చైతన్య వివాహం హీరోయిన్ శోభిత ధూళిపాలతో జరగనుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టు వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇక వచ్చే నెల 4న ఇద్దరి పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు వీరి వివాహం గురించి అధికార ప్రకటన రాలేదు. కానీ చైతు శోభిత వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింటి చక్కర్లు కొడుతుంది. తాజాగా వీరిద్దరి పెళ్లిపై నాగార్జున స్పందించారు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ చైతు కోరినట్లుగానే తన పెళ్లిని చాలా సింపుల్గా చేయాలనుకుంటున్నామని తెలియజేశారు. ఎందుకండి కాల్చుకోవడం, చేతులు కాల్చుకోవడం, ఆయన సినిమాలు తీసి ఉంది. వేరే రొమాంటిక్ చాలా ఉన్నాయి. రొమాంటిక్ అవును, దేవదాస్ టికెట్లా? ఎస్ ఎస్ దేవదాస్ ఎటర్నల్ ఎవర్ గ్రీన్ క్లాసిక్. అది నాకు అప్పటికి నేను చిన్న పిల్లోడిని పుట్టలేదు. సో బట్ వస్తున్నాయి, జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్ 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప ది రైస్ సినిమాకు ఇది సీక్వెల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ నవీన్ ఎన్నేని, యలమంచ రవిశంకర్లు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు మేకర్స్. ఇటీవలే బీహార్ వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్తో పాటు ట్రైలర్తో పుష్ప 2 సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఎప్పట్లాగానే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్పై ఏదో ఒక ప్రచారం వినిపిస్తూనే ఉంది. అలా తాజాగా పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ తప్పుడు ప్రచారంపై పుష్ప టీం స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్. కదం దొక్కిన కౌలు రైతులు. సెక్రటేరియట్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం. తెలంగాణలో అదాని పెట్టుబడులపై పునరాలోచిస్తాం. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. ఐదోసారి నేనే ముఖ్యమంత్రి, ఇది కన్ఫర్మ్. తెలంగాణలో అదానితో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. పోలీస్ బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే. దమ్ముంటే ఇండిపెండెంట్ గా నిలబడి గెలువు, పవన్ కు రోజా సవాల్. నాగ చైతన్య శోభిత వివాహ వేడుకలపై స్పందించిన నాగార్జున. అల్లు అర్జున్ పుష్ప 2 మళ్లీ వాయిదా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.